ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ అధ్యక్ష మార్పు అనేది ఎవరు ఊహించని పరిణామం. గతంలో అనేక మార్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవహారాల సహ ఇన్ఛార్జ్ సునీల్ దేవధర, అలాగే కర్ణాటక రాష్ట్రానికి చెందిన జాతీయ సంస్థాగత వ్యవహారాల సంయుక్త కార్యదర్శి శివప్రకాష్ పలుమార్లు ఆంధ్రప్రదేశ్లో బీజేపీ అధ్యక్ష మార్పు లేదు, శాసనసభ పార్లమెంటు ఎన్నికల వరకే సోమువీర్రాజు కొనసాగుతాడని ప్రకటించారు. దానికి భిన్నంగా ఇప్పుడు మార్పు అనేది ఎవరూ ఊహించని పరిణామం. ఒక విధంగా చెప్పాలంటే శివప్రకాష్ ప్రత్యేకంగా కన్నా లక్ష్మీనారాయణ బీజేపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరకముందు ఒక గంట సేపు చర్చించుకున్నారు. ఆ రోజు కనుక శివప్రకాష్ మేము సోమువీర్రాజును మారుస్తున్నాము, ఆగండి, వెయిట్ అంటే కన్నా లక్ష్మీనారాయణ తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళేవాడు కాదు. సోమువీర్రాజుకి కన్నా లక్ష్మీనారాయణకి వాళ్ళిద్దరి మధ్యలో ఉండే మనస్పర్ధల వల్ల తప్పనిసరి పరిస్థితులలో కన్నా లక్ష్మీనారాయణ పార్టీ వీడి తెలుగుదేశంలోకి వెళ్ళవలసి వచ్చింది. కన్నా లక్ష్మీనారాయణకి ప్రధానమంత్రి మోదీ అన్న, అమిత్ షా అన్న, జేపీ నడ్డా అన్న, బిఎల్ సంతోష్ అన్న, శివప్రకాష్ అన్న ఎనలేని గౌరవం. ఆయన పేరుకే కన్నా లక్ష్మీనారాయణ తెలుగుదేశం పార్టీలో ఉన్నా ఆయన హృదయం ఎప్పుడు కూడా కమలంతోనే స్పందిస్తుంది. ఆయనది కమల హృదయ స్పందన. ఆయన వచ్చిన తర్వాతనే పార్టీ ఉత్సాహంగా ఉల్లాసంగా అనేక మంది పార్టీలో చేరారు. కన్నా లక్ష్మీనారాయణ ఉన్నప్పుడే రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు టీజీ వెంకటేష్, సీఎం రమేష్, సుజనా చౌదరి ముగ్గురు రాజ్యసభ సభ్యులు బీజేపీ పార్టీలో చేరడం జరిగింది. ఈ విధంగా పార్టీకి నూతన జవసత్వాలు తెచ్చిన వ్యక్తి కన్నా లక్ష్మీనారాయణ. ఏదైనా సోమువీర్రాజు యొక్క పోకడలను నిశితముగా గమనించిన జాతీయ నాయకత్వం మార్పు తప్పదు అని చెప్పి మార్పు చేయటం జరిగింది. ఆ మార్పుకి మరో కారణం కూడా ఉంది. జనసేన పార్టీతో పొత్తు ఉంటే జనసేన పార్టీతో సరైన అవగాహన లేక కలిసికట్టుగా ఉద్యమాలు చేయటంలో కానీ, ఎన్నికల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో పోరాటం చేయటంలో కానీ ఆశించిన ఫలితాలు లభించకపోవటం వల్ల కూడా కొంత కారణము ఉంటుంది అని విశ్లేషకులు భావిస్తున్నారు. కన్నా లక్ష్మీనారాయణ ఆయన్ని మార్చాలనుకున్నప్పుడు జాతీయ నాయకత్వం జేపీ నడ్డా పురంధరేశ్వరిని ఆమెను అడిగారు, అమ్మ మీరు ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలుగా ఉన్నానంటే ఆమె తిరస్కరించింది. లేదండి నేను కాదని అంది. ఆ రోజే ఆమెకి ఉండమని చెప్పారు. సరే ఇష్టం లేనప్పుడు ఎందుకు బలవంతం చేద్దామని చెప్పి ఆమెను పరిశీలనలో తప్పించి సోమువీర్రాజుని పెట్టడం జరిగింది. పురంధరేశ్వరి ఆమె విద్యాధికురాలు, మరి అన్న ఎన్టీ రామారావు కుమార్తె. ఆమెని కుటుంబంలో సన్నిహితులు, అలాగే చలనచిత్ర రంగంలో చిన్నమ్మ అంటారు. అందరితో కలివిడిగా ఉంటుంది. నాయకులతో ఆమెకి గ్రూపులు లేవు. అందరితో సఖ్యతతో ఎవరిని విమర్శించదు. ఎవరి గురించైనా మాట్లాడాలంటే మంచి మాటలు మాట్లాడుతుంది. వాళ్ళని గురించి వాళ్ళ యొక్క మంచి గుణగణాలను చక్కగా ప్రస్తావిస్తుంది. ఎవరిని విమర్శించే గుణం లేదు. గ్రూపులు లేవు. నాది ఒకటే గ్రూపు బీజేపీ, నాది ఒకటే గ్రూపు అమిత్ షా గ్రూపు, మోదీ గ్రూపు, జేపీ నడ్డా గ్రూపు అంటుంది. ఆ విధంగా పురంధరేశ్వరి రావటం వల్ల తెలుగు రాష్ట్రాల్లో అమిత్ షా యొక్క సోషల్ ఇంజనీరింగ్లో భాగంగా కమ్మ సామాజిక వర్గానికి ఎనలేని ప్రాధాన్యత ఇచ్చినట్లయింది.
ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో ఉండే కమ్మ సామాజిక వర్గానికి చెందినవారు, ఎన్టీఆర్ అభిమానులు అందరూ కూడా ఇవాళ వాళ్ళ ఆనందానికి అవధులు లేవు. ఎంతో సంతోషంగా ఉన్నారు. ఎన్టీఆర్ అభిమానులు అందరూ కూడా చంద్రబాబు నాయుడుతో, తెలుగుదేశం పార్టీతో లేరు. తెలుగుదేశం పార్టీలో ఉన్నవాళ్ళు కూడా పురంధరేశ్వరిని బీజేపీ అధ్యక్షురాలుగా నియమించడం పట్ల హర్షాతిరేకాలు వ్యక్తపరుస్తున్నారు. పైగా ఆమె భర్త డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు పార్టీ పెట్టినప్పటి నుంచి 1995 వరకు కూడా ఎన్టీఆర్ వెన్నంటి ఉండి, కష్టకాలంలో ఆయన వెంట ఉండి, నీతిగా నిజాయితీగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా, రాజ్యసభ సభ్యుడిగా తనకి అప్పగించిన బాధ్యతలు నిర్వహిస్తూ నేటికి కూడా ఆయనకి తెలుగుదేశం పార్టీలో అనేక మంది అభిమానులు ఉన్నారు. ఆ విధంగా దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఈ రోజున రాజకీయాల నుంచి తప్పుకొని మన ఇంట్లో ఒకే పార్టీ ఉండాలి, అది బీజేపీ కమలం, ఇంట్లో 2 పార్టీలు ఉండకూడదు, ఇంట్లో 2-3 రాజకీయం వద్దు, పురంధరేశ్వరి రాజకీయంలో ఉంటుంది కనుక డాక్టర్ దగ్గుబాటి రాజకీయంలో ఉండడు, కుమారుడు హితేష్ కూడా ఉండడు, ఒకే ఒక్కరు ఒకే పార్టీ, కమలం పార్టీ, జాతీయ పార్టీ, దేశం కోసం, ధర్మం కోసం, జాతి కోసం కట్టుబడి ఉన్న పార్టీలో ఉండటం అనేది వాళ్ళందరూ కూడా గర్విస్తున్నారు. ఆమెను పెట్టడము ద్వారా ఇరు రాష్ట్రాలలో ఉండే కమ్మ సామాజిక వర్గము, తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు, ఎన్టీఆర్ అభిమానులు వీటన్నిటితో పాటు జూనియర్ ఎన్టీఆర్ ఆయన ఈ పురంధరేశ్వరితో బాగా సన్నిహితంగా ఉంటారు. మరి పురంధరేశ్వరి ఆహ్వానిస్తే భారతీయ జనతా పార్టీ తరపున ప్రచారము చేయటానికి కూడా జూనియర్ ఎన్టీఆర్ వచ్చే అవకాశం ఉంది. జూనియర్ ఎన్టీఆర్కి చంద్రబాబు నాయుడికి కొద్దిగా దూరం పెరిగింది. ఏదేమైనా కొంతమంది ఊహాగానాలు పురంధరేశ్వరి, దగ్గుబాటి వెంకటేశ్వరరావు చంద్రబాబు నాయుడికి పడదు కదా, మరి ఇప్పుడు పొత్తు పెట్టుకుంటున్నారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ పొత్తు పెట్టుకుంటే ఏమైనా ఘర్షణ వైఖరి ఉంటుందా అంటే పురంధరేశ్వరి వైఖరి ఎప్పుడు కూడా పార్టీ వైఖరి, బీజేపీ హైకమాండ్ వైఖరి మాత్రమే. ఈ మధ్యకాలంలో డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు స్వల్ప అస్వస్థతతో ఒక కార్పొరేట్ హాస్పిటల్లో అడ్మిట్ అయితే ఆ వార్త తెలవగానే వెంటనే చంద్రబాబు నాయుడు పరామర్శకు వెళ్ళాడు. ఆ విధంగా పార్టీలు వేరైనా ఘర్షణ వైఖరి మాత్రం లేదు. కనుక ఎవరైనా ఈ 2 కుటుంబాలకు మధ్యలో ఆ ఇంటి మీద కాకి ఈ ఇంటి మీద వాలదు అనేది వాస్తవం కాదు. పురంధరేశ్వరిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలుగా నియమించడము ద్వారా ఇప్పటికే అమిత్ షా రాజమౌళి తండ్రిని రాజ్యసభ సభ్యుడిగా నియమించటము ద్వారా తెలుగు చలనచిత్ర రంగం టాలీవుడ్కి సన్నిహితమయ్యాడు. జూనియర్ ఎన్టీఆర్, రాజమౌళి, అలాగే రామ్ చరణ్, పవన్ కళ్యాణ్, మెగాస్టార్ చిరంజీవి, అల్లు అరవింద్ ఇలాంటి వారి అందరితో కూడా అమిత్ షా, జేపీ నడ్డా సత్సంబంధాలు ఉన్నాయి. అందువల్ల ఆమె వల్ల తెలుగుదేశం పార్టీ అభిమానులు, ఎన్టీఆర్ అభిమానులు, కమ్మ సామాజిక వర్గం, తెలుగుదేశం, తెలుగు చలనచిత్ర రంగం, ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ లాంటి వాళ్ళు కూడా భారతీయ జనతా పార్టీ ప్రయోజనాలు కాపాడటానికి, ప్రచారానికి ఉపయోగపడతారనే వ్యూహంతో ఆమె ప్రస్తుతం ప్రధాన కార్యదర్శి హోదాలో ఉంది. ప్రధాన కార్యదర్శి హోదాలో ఉన్న పార్టీ ఆదేశించింది, పార్టీ శాసించింది, ప్రధాన కార్యదర్శి కంటే చిన్న పోస్ట్ అయినా రాష్ట్ర అధ్యక్ష పదవిని అలంకరించబోతా ఉంది. ఆమె ఆనందంగా అలంకరించబోతున్నారు. పార్టీ ఆదేశమే శిరోధార్యము, నాకంటూ ఏ నిర్ణయం లేదు. ఆమె విశాఖ పార్లమెంట్ నుంచి పోటీ చేయబోతున్నారు. విశాఖ పార్లమెంట్లో పోటీ చేసి 1,00,000 ఓట్లతో గెలిచి
ఆమె కేంద్ర మంత్రివర్గంలో ఒక పెద్ద మంత్రిత్వ శాఖకు మంత్రి కాబోతా ఉన్నారు. ఏ విధంగా నిర్మలా సీతారామన్ ఆమె ఒక ప్రధాన శాఖని నిర్వహించబోతున్నారో అదేవిధంగా ఈమెకు కూడా 2024లో ప్రధానమంత్రి మోదీ మూడవసారి ప్రధానమంత్రి అయినప్పుడు ఆయన క్యాబినెట్లో పురంధరేశ్వరికి తప్పనిసరిగా స్థానం లభిస్తుంది. అలాగే దక్షిణాదిన బీజేపీ విస్తరించాలనే ఆలోచనలో ఉన్న భారతీయ జనతా పార్టీ వెంకయ్య నాయుడుని ఏ విధంగా మొట్టమొదట జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించి తదుపరి ఆయన్ని జాతీయ అధ్యక్షుడిగా నియమించారో అదేవిధంగా దక్షిణాదిన అటువంటి అవకాశం వచ్చే ఏకైక నాయకురాలు పురంధరేశ్వరి. ఆమె ఇప్పటికే ప్రధాన కార్యదర్శి అయ్యారు, కేంద్ర మంత్రిగా మళ్ళీ పనిచేస్తారు. దక్షిణాది నుంచి బీజేపీ జాతీయ అధ్యక్షుడు ఎంపిక చేయాలంటే ఆమెకు అన్ని అర్హతలు ఉన్నాయి. ఒక మహిళను జాతీయ అధ్యక్షురాలుగా ఎంపిక చేయటం, మరి పార్లమెంట్లో లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ ఎక్కడికి వెళ్ళినా ఏ సభలో సంబోధించినా ఎన్టీఆర్ కా బేటీ అంటారు ఆమెను. అంత గౌరవం ఉంటారు. ఈరోజు ఎన్టీఆర్ కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, భారతదేశంలో ఏ రాష్ట్రానికి వెళ్ళినా ఏ కేంద్రపాలిత ప్రాంతానికి వెళ్ళినా ఎన్టీఆర్ వాళ్ళ గుండెల్లో స్థానం పొందారు. ఎన్టీఆర్ కా బేటీగా ఆమె నీతిగా నిజాయితీగా పారదర్శకంగా అందరినీ కలుపుకుపోయే వ్యక్తిగా ఏకాభిప్రాయంతో ఆమెని నియామకం చేయటం జరిగింది. ఆమె ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ, జనసేన, తెలుగుదేశం 3 కలిసికట్టుగా మహాకూటమి ఏర్పడి ఘన విజయాన్ని సాధించి ఏ విధంగా 2014లో ఒక చరిత్ర సృష్టించారో, అమరావతి రాజధాని అని పలుమార్లు పురంధరేశ్వరి పునరుద్ఘాటించడం జరిగింది. ఆమె అమరావతి రాజధాని కట్టుబడి ఉన్న ఒక నాయకురాలు కనుక అమరావతి రాజధాని ఈసారి కృష్ణా, గుంటూరు, పశ్చిమ తూర్పుగోదావరి జిల్లాల్లో ఉండే 67 నియోజకవర్గాలలో వైఎస్ఆర్సీపీ పార్టీకి కేవలం 2-3 సీట్లు మాత్రమే వస్తాయి. 60 సీట్లు పైగా బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకోబోతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఏదేమైనా ఆంధ్రప్రదేశ్లో ఉండే భారతీయ జనతా పార్టీ నాయకులు, శ్రేణులు, అలాగే జన సైనికులు, వీర మహిళలు, జనసేన పార్టీ అధినేత అందరూ, తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా అందరూ ఎంతో సంతోషంగా ఉన్నారు. ఆమె యొక్క రాకను ఆహ్వానిస్తున్నారు. ఎప్పుడు కూడా చిరునవ్వుతో పలకరిస్తూ ఉంటుంది చిన్నమ్మ అంటారు. అందరినీ పెద్దలను గౌరవిస్తూ అహంభావం లేకుండా ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండాలనే ఒక మంచి లక్షణాన్ని పుణికిపుచ్చుకుని ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఎదుగుదలకు ఆమె కృషి చేయబోతున్నారు. ఆమెతో పాటు మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని జాతీయ కార్యవర్గ సభ్యుడిగా నియమించారు. కిరణ్ కుమార్ రెడ్డి ఆయన రెడ్డి సామాజిక వర్గంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉండే రెడ్డి సామాజిక వర్గ రాజకీయ నాయకులు, వివిధ పార్టీల్లో ఉన్న వాళ్ళతో సత్సంబంధాలు ఉన్నాయి. అలాగే ఆయనతో కలిసి పనిచేసిన కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు కూడా ఆయన ఆహ్వానం మేరకు కొంతమంది బీజేపీలో చేరే అవకాశం ఉంది. కాకినాడ నుంచి పల్లం రాజు, అలాగే శ్రీకాకుళం నుంచి కిల్లి కృపారాణి, అట్లాగే డాక్టర్ శైలజానాథ్, రఘువీరారెడ్డి ఇలాంటి వారందరూ కూడా కిరణ్ కుమార్ రెడ్డితో సత్సంబంధాలు సన్నిహితులుగా ఉన్నారు. తెలంగాణలో ఉండే మరికొంతమంది కాంగ్రెస్ నాయకులు ఆయనకున్న సాన్నిహిత్యంతో బీజేపీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారు. తెర వెనుక తెలంగాణ రాష్ట్రంలో బీజేపీలో పనిచేస్తూ, తెర ముందు ఆంధ్రప్రదేశ్లో పనిచేస్తూ ఆయన్ని కిరణ్ కుమార్ రెడ్డిని నెల్లూరు లోక్సభకు పోటీ పెట్టాలనే ఆలోచన కేంద్ర హైకమాండ్కు ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే కిరణ్ కుమార్ రెడ్డిని జాతీయ కార్యవర్గంలో తీసుకోవటం ద్వారా రాయలసీమలో అధికంగా ఉండే రెడ్డి సామాజిక వర్గానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చి కమ్మ సామాజిక వర్గం, రెడ్డి సామాజిక వర్గం రెండింటినీ కూడా సమతుల్యత సాధించడంలో జాతీయ హైకమాండ్
సఫలీకృతమైంది. అలాగే తెలుగు రాష్ట్రాల్లో బీసీ బిడ్డ ఈటెల రాజేందర్ని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్గా నియమించడం ద్వారా బీసీలకు సముచిత స్థానం ఇచ్చి 2 రాష్ట్రాలలో ఉండే బీసీలను గౌరవించారని చెప్పి బీసీ సంఘాలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. భారతీయ జనతా పార్టీ ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే చిన్న చిన్న లుకలుకలు ఏమైనా ఉన్నా అన్నీ కూడా సమసిపోయినట్లే. కొంతమంది కన్నా లక్ష్మీనారాయణ అధ్యక్షుడిగా పదవి నుంచి తప్పుకున్న తర్వాత కొంత స్తబ్దతతో ఉన్న నాయకులు కూడా పురంధరేశ్వరి వచ్చిన తర్వాత పునరుత్తేజంతో గెలుపు దిశగా భారతీయ జనతా పార్టీని అడుగులు వేసే విధంగా ఉత్సాహంగా ఉల్లాసంగా ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ శ్రేణులు, ఆంధ్రప్రదేశే కాకుండా ఆమెను నియమించటము ద్వారా తెలంగాణ రాష్ట్రములో ఉండే కమ్మ సామాజిక వర్గం, తెలుగుదేశం పార్టీ అభిమానులు, ఎన్టీఆర్ అభిమానులు, ఆమె కుటుంబానికి సన్నిహితులుగా ఉన్నవారు, చలనచిత్ర రంగంలో ఉన్నవారు, టాలీవుడ్ అందరూ కూడా భారతీయ జనతా పార్టీకి వారి యొక్క ప్రత్యక్షంగానో పరోక్షంగానో మద్దతు తెలిపే అవకాశాలున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.